హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు రుచుల హరివిల్లు. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ టేస్టీ అండ్ క్రిస్పీ పెసరపప్పు గారెలు. ఈ పెసరపప్పు గారెలు పల్లి చట్నీతో తినొచ్చు, చట్నీ లేకపోయినా కూడా తినొచ్చు. చికెన్ సూప్కి ఈ గారెలు సూపర్ కాంబినేషన్. చికెన్ సూప్ లేదా మటన్ సూప్కి ఈ గారెల్ని నంచుకొని తినండి, సూపర్గా ఉంటాయి. మరి ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో ఇక్కడ నేనైతే ఒక ఫుల్ గ్లాస్ పెసరపప్పును తీసుకున్నాను. ఈ గ్లాస్తో ఒక గ్లాస్ పెసరపప్పుని ఒక బౌల్లోకి వేసుకోండి. తర్వాత ఇందులో వాటర్ని వేసుకొని పెసరపప్పు పైన ఉండే పాలిష్ పోయేలాగా ఇలా ప్రెస్ చేస్తూ ఒకసారి కలుపుకొని ఈ వాటర్ని తీసిస్తే సరిపోతుంది. ఇందులో ఉన్న పాలిష్ అంతా పోయింది. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ వాటర్ని వేసుకోండి. 1.5 లేదా 2 ఫుల్ గ్లాసుల వాటర్ని వేసుకొని ఈ పప్పుని 2 గంటల పాటు నాననివ్వండి. 2 అవర్స్ నానడం వలన పప్పు రుబ్బేటప్పుడు చక్కగా ఎదుగవుతుంది. 2 అవర్స్ తర్వాత చూడండి, పప్పు చక్కగా నానిపోయింది. ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ని తీసేయండి. ఎక్స్ట్రా వాటర్ని తీసేసిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో పప్పుని వేసుకోండి. మొత్తం వేయకుండా అడుగున 2-3 స్పూన్లంత పప్పుని ఉంచండి. ఎందుకంటే రుబ్బిన తర్వాత రుబ్బిన మిశ్రమంలో కలుపుకోవడం కోసం. పచ్చిమిర్చి కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు, తక్కువైనా వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 10 నుంచి 12 వరకు పచ్చిమిర్చిని వేస్తున్నాను. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూసారా, ఈ విధంగా ఇలా 2-3 సార్లు ఆన్ ఆఫ్ చేస్తేనే చక్కగా ఎదుగవుతుంది. మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా గ్రైండ్ చేస్తే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని మనం గిన్నెలో పప్పుని మిగిల్చాం కదా, ఈ పప్పు 2-3 స్పూన్ల వరకు ఉంటుంది. ఇందులోనే గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని వేసుకోండి. ఈ విధంగా ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం అంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని చక్కగా కట్ చేసుకొని వేసుకోండి. మీడియంగా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 2-3 రెమ్మల కరివేపాకు తురుము, కొద్దిగా కొత్తిమీర తురుము వేసుకోండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఉప్పు లేదా మీ రుచికి తగినట్లుగా ఉప్పును వేసుకోండి. తర్వాత 3-4 టీ స్పూన్ల వరకు బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వని వేసుకోండి. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఈ మిశ్రమం కొంచెం లూజ్గా అవుతుంది. కొంచెం గట్టిదనం రావడం కోసం రవ్వను వేసుకొని కలుపుకోండి. ఇలా రవ్వను వేసుకోవడం వలన ఈ గారెలు క్రిస్పీగా కూడా వస్తాయి. అడుగున ఉన్న పప్పు మిశ్రమం కూడా కలిసేలాగా బాగా కలుపుకొని ఈ మిశ్రమాన్ని 5 నిమిషాలు పక్కన పెట్టండి. ఈలోపు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనెను వేసుకొని వేడి చేసుకోవచ్చు. 5 మినిట్స్ తర్వాత చూడండి, పప్పు చక్కగా రవ్వ నానిపోయి ఉంది. ఇప్పుడు ఒక బౌల్లో కొద్దిగా వాటర్ తీసుకొని ప్లాస్టిక్ కవర్ని వాటర్తో తడి చేసుకొని కొద్ది కొద్దిగా మిశ్రమాన్ని వేసుకొని ఇలా ప్రెస్ చేసుకోండి. ఇలా చక్కగా ఒత్తుకొని మధ్యలో హోల్ చేసుకోండి. చేతిని తడి చేసుకొని వీటిని తీసి వేడి వేడి నూనెలో వేసుకొని కాల్చుకోండి. చూసారా ఎంత రౌండ్గా వస్తున్నాయో. ఇలాగే అన్నింటినీ తయారు చేసుకోండి. చేయితో కూడా ఈ విధంగా ఇలా ప్రెస్ చేసుకొని చేయి మీద కూడా గారెల్ని తయారు చేసుకోవచ్చు, లేదా ఏదైనా కాటన్ క్లాత్ని తడి చేసుకొని కూడా చేసుకోవచ్చు. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని రివర్స్ చేసుకొని 2 వైపులా ఈవెన్గా కాల్చుకోండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసి సర్వ్ చేయండి. ఇలాగే అన్నింటినీ తయారు చేసుకోండి. ఈ గారెలు పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటాయి. పల్లి చట్నీతో తినొచ్చు, చట్నీ లేకపోయినా తినొచ్చు. ముఖ్యంగా చికెన్ సూప్, మటన్ సూప్లోకి ఈ గారెలు సూపర్గా ఉంటాయి. ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీ రుచికరమైన పెసరపప్పు గారెలు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.